హాయ్ అండి, నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే మా పిల్లల లంచ్ బాక్స్లోకి రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ కుకింగ్ బ్లాగ్ అనుకోండి. ఈరోజైతే క్యాబేజీ కర్రీ, ఎర్రపప్పు, తర్వాత క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. అందుకోసం క్యాబేజీలోకి ఎర్రపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను కొద్దిసేపు వాటర్లో. ఆలోపు పాలు కాగబెట్టుకుందామని అయితే పాలు పోసుకుంటున్నాను నేను. మార్నింగ్ లేవాలంటే ఒక్కొక్క రోజు బోర్ అనిపిస్తుంటుంది కదా, కానీ తప్పదు, లేసేదాకా తప్పదు కదా. ఇక్కడైతే బియ్యం కడుక్కుంటున్నాను. బియ్యం తీసుకొని తర్వాత క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నాను. కానీ ఒక్కొక్క రోజు హాఫ్ అన్ అవర్ లేట్గా లేద్దామంటే ఆ హాఫ్ అన్ అవర్ లేట్ లేచిన రోజు మొత్తం గందరగోళం అయిపోతుంది. అసలు ఎందుకు లేచినాం రా బాబు, ఈ అర్ధగంట లేటు, అంత అర్ధగంట లోపల ఏ ఘనకారం సాధిస్తాం పండుకొని అనిపిస్తుంది. అందుకే తొందర లేచి చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. మనం లేచే వరకు ఏ పనులు కావు కదా. ఏదో కానీ రోజు అదే నా లైఫ్, ఇదే నా రొటీను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు. తర్వాత క్యాప్సికమ్ అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. తర్వాత క్యాప్సికంలోకి కొంచెం చింతపులుసు అయితే నానబెట్టుకుంటున్నాను, చింతపండు నేను కొంచెం, అంటే కొంచెం మరీ ఎక్కువ కాదు. తర్వాత క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. దాంట్లో హాఫ్ మొన్న ఫ్రైడ్ రైస్కి యూజ్ చేసుకున్న, ఇంకా హాఫ్ ఉంది, అందుకే కొంచెం పైన అంతా బ్లాక్ అవుతుంది కదా, అదైతే కట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత క్యాబేజీ కూడా కట్ చేసుకోవడం అయిపోయింది. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. చిన్న కూతురేమో నేను క్యాప్సికమ్ తినను, క్యాబేజీ కర్రీ తింటా అన్నది. తర్వాత పెద్ద కూతురేమో నేను క్యాబేజీ తిన్నా, క్యాప్సికమ్ తింటా అని చెప్పింది. క్యాప్సికమ్ అంటే నా చిన్న కూతురు ఏ దాంట్లో వేసినా కూడా తినదు, తీసి పక్కకు పెట్టి తింటుంది ఆమె. అందుకే ఫోన్ లే కదా అని చెప్పి క్యాబేజీ ఉంది కదా చేద్దామని అయితే చేస్తున్నాను. యాక్చువల్గా అయితే చపాతీ అడిగినరు, మళ్ళీ వాళ్ళే నా పెద్ద కూతురు చపాతీ ఆరిపోతుంది మమ్మీ, తినాలనిపిస్తలేదు అని చెప్పింది. అందుకే వద్దులే రైస్ పెడదామని చెప్పి రైసే కడిగి పెట్టేసినాను. తర్వాత ఆలోపు కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి పల్లీలు అయితే వేసుకుంటున్నాను నేను. దాంట్లో కొంచెం పల్లీలు మంచిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. వెంటనే నువ్వులు పల్లీలు వేసుకున్నామంటే నువ్వులు మాడిపోతాయి కదా, మరి అందుకని పల్లీలు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. తర్వాత రెండు కలిపి వేపుకున్న తర్వాత చల్లారినాక మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత క్యాబేజీ కర్రీకి అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకుంటే అంతే. నాకు అలవాటు ప్రతి పోపులో జీలకర్ర ఆవాలు వేయడము. కొన్ని అయినా సరే, ఎందుకు నాకు తృప్తిగా ఉండదు అవి వేసేంతవరకు. తర్వాత అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ అయిపోయింది నా దగ్గర, అందుకే ఫ్రెష్గా కొంచెం దంచుకున్నాను. కొంచెం అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకున్నాను. తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. యాక్చువల్గా ఇందులో పచ్చికారం వేసుకోవాలి. నా దగ్గర పచ్చిమిరపకాయలు అయిపోయినాయి, అందుకే కారం వేస్తున్నాను. కారం అయితే వేయొద్దు, అసలు టేస్ట్ బాగోదు, కానీ తప్పదని వేస్తున్నాను. ఎర్రపప్పు ఉంది కాబట్టి వేస్తున్నా, కానీ పచ్చికారం వేస్తేనే ఇది బాగుంటుంది కర్రీ. తర్వాత కడిగి పెట్టుకున్న క్యాబేజ్ అయితే వేస్తున్నాను.
తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాతనే ఎర్రపప్పు వేసుకోవాలి, లేదంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది. పప్పులాగా ఉండదు, టేస్ట్ బాగోదు కదా మళ్ళీ. అందుకే హాఫ్ కుక్ అయిన తర్వాతనే ఎర్రపప్పు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాప్సికమ్కి అయితే నేను పోపు పెట్టుకుంటున్నాను. దాంట్లో కూడా జీలకర్ర ఆవాలు కామన్. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. దీన్ని గుత్తి వంకాయలాగా కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్లో కావాలి. ఎలా అంటే నా దగ్గర పెద్దగా ఉన్నాయి ఇవి క్యాప్సికమ్. చిన్న క్యాప్సికమ్ అయితే నేను చేసిన పొడిలతోనే పులుసు వేసి ఉప్పు కారం అన్నీ అందులో వేసి అచ్చం గుత్తి వంకాయలాగా నింపి చేసుకున్నామంటే అలా కూడా బాగుంటుంది ఇది క్యాప్సికము. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ముక్కలా కట్ చేసి కర్రీ చేస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. ఇక్కడ హాఫ్ బాయిల్ అయింది, అందుకని ఇప్పుడైతే ఎర్రపప్పు అయితే వేస్తున్నాం దాంట్లో. దాంట్లో అయితే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత తాల్పులోనే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. తర్వాత క్యాప్సికమ్ వేసి కలిపేసుకోవాలి. సాల్ట్ కూడా వేసినాను నేను, అది స్కిప్ అయింది అది. ఆలోపు ఇవి చల్లారినాయి కదా, మిక్స్ అయితే పట్టుకున్నాను. తర్వాత వేసేసినాను దాంట్లో. మరీ లేట్ అయ్యే వరకు అయితే కాదు, ఎందుకంటే క్యాప్సికమ్ తొందరనే ఉడుకుతుంది కాబట్టి. ఉప్పు కారం అవన్నీ వేసిన తర్వాత కొంచెం కలిపేసి కొంచెం 2 minutes ఆగి పొడి వేసినామంటే చాలు. పొడి వేసి కలిపేయడమే. తర్వాత కొంచెం జీలకర్ర మెంతాల పొడి అయితే వేస్తున్నా. అంతే, కలుపుకోవడం. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం అంటే కొంచెమే, మరీ ఎక్కువ కాదు. తర్వాత చింతపులుసు పిసికి వేసుకోవాలి. కొద్దిసేపే, మరీ ఎక్కువ కుక్ చేయడం కూడా కాదు. కొంచెం 2 minutes గ్యాప్ ఇచ్చేసి వేసేసుకుంటే అయిపోతుంది. అన్నీ ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా ఇది. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పొడులు వేసినాం కదా, మరి గట్టిగా ఉంటే కూడా తినడానికి పోదు. కొంచెం అంచు నిలబడేలాగా ఉండాలి. ఇక్కడైతే కర్రీ అయిపోయడానికి వచ్చింది. అయిపోయింది. ఇది కూడా ఉడికిన తర్వాత ఇలా అయితే వచ్చింది కర్రీ. తర్వాత నా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను నేను. ఫస్ట్ డైరెక్ట్ అన్నం పెట్టకూడదు కదా ప్లేట్లో, అందుకే ఫస్ట్ కర్రీనే పెడతాను నేను. అది సెంటిమెంట్ నాకు. అన్నిసార్లు పెడుతున్నా అంటే 3 times పెట్టొద్దని 4 times ఇట్లా పెడతా ఉంటాను నేను. తర్వాత ఇప్పుడు వచ్చి నా కూతురు చెప్తుంది, మమ్మీ నాకు వద్దు క్యాప్సికమే కట్టు మమ్మీ అని చెప్తుంది నా చిన్న కూతురు. ఎంత తింగర్ది అంటే అంత తింగర్ది ఉంది. తర్వాత నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా, అందుకే పాలైతే పోసుకుంటున్నాను నేను.